ఈ ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రావణం చదువుదాం అనుకుంటే దానికంటే ముందు ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఆ గృహం వలన, ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందుల పాలవుతారని రకరకాలుగా మనకు యూట్యూబ్స్లో వస్తున్నాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఇవి కలుస్తాయి. కలిస్తే ఏంటి, ఏదైనా జరిగిపోతుందా అన్నది ప్రజల్లో ఒక భయాందోళన కలుగుతుంది. ఈ భయాందోళన ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చినప్పుడు, ఈ 6 గ్రహాలు 29వ తారీఖు కలిసి 30వ తారీఖు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాయి. అంటే 31 ఉదయం కల్లా 6 గ్రహాలు కలిసి ఉండవు. మహా అయితే 2 రోజులు అతి కష్టం మీద ఉంటాయి. 1.5-2 రోజులు ఉంటాయి. ఎందుకు, చంద్రుడు 2 రోజుల కల్లా అక్కడ నుండి పక్కకు జరుపుకుంటాడు. అప్పుడు 5 గ్రహాలు అక్కడ అవుతాయి. 6 గ్రహాలు కావాలి. సో ఈ 5 గ్రహాలు, 6వ గ్రహం చంద్రుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు. మీనంలోని ద్రవది నక్షత్రం దాటి వాడు రావడానికి మహా అయితే 30వ తారీఖు అర్ధరాత్రి కల్లా వచ్చేస్తాడు. 29, 30, 28 మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో, ఈ కాంబినేషన్ ఆఫ్ 6 ప్లానెట్స్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. అదేదో బ్రహ్మాండం అయిపోతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది, ప్రజలకి రకరకాల ఇబ్బంది పెట్టేస్తుంది అనే ఒక భ్రమ నుండి దయచేసి బయటపడని చెప్తాను. కారణం ఏంటంటే, ఈ 6 గ్రహాలు అక్కడ ఉండడం మేషం, వృషభం, మిథున రాశి వారికి ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి, అలాగే కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి ఏ విధంగా దాని ప్రభావం ఉంటుంది, అలాగే తుల, వృశ్చిక, ధనుసు వారికి ఎలా ఉంటుంది, మకర, కుంభం, మీన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా హెడ్లైన్స్ మీకు చెప్తున్నాం. పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితే అయితే మనిషి మీద కనిపించదు. ప్రకృతిలో ఏదో ఎక్కడో మూల ఈ 6 గ్రహాల కలయిక వలన ఆ రేస్ ఏదైతే ఉన్నాయో పడతాయో ఆ ప్రదేశాల్లో, ఆ బిందువు భౌగోళిక భాగంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతిలోని అని చెప్తాం. అది ప్రకృతి గురించి మనం మాట్లాడుకోవాలి. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు